హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను మీకు ఒక న్యూ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆ క్యారెక్టర్ పేరు దంతాసుర. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీకృష్ణకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. దంతాసుర అతను రసాతల లోకంలో జన్మించిన అసురుడు. ఆ రసాతల లోకాన్ని తన తండ్రి అయిన నిషాడరాజు పరిపాలిస్తున్నాడు. దంతాసురుడికి ఒక అన్న ఉన్నాడు. అతని పేరు రక్తవక్ర. ఈ దంతాసురుడు అందరిలాంటి అసురుడు కాదు. అతను చాలా శాంతమూర్తి. అది మాత్రమే కాదు, గొప్ప శివభక్తుడు కూడా. కొన్ని వేల సంవత్సరాల నుంచి తాను నివసిస్తున్న గుహలో ఆ పరమశివుడికి కఠోర తపస్సు చేస్తున్నాడు. అలా సత్యయుగం ముగిసిపోయింది. త్రేతాయుగం వచ్చేసింది. త్రేతాయుగం కొనసాగుతున్నప్పుడు పరమశివుడు దంతాసురుడి తపస్సుకు మెచ్చి ఆయన ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆయన దంతాసురుడితో ఇలా మాట్లాడటం మొదలు పెట్టారు. దంతా, నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అని ఆయన అడిగారు. అప్పుడు దంతాసురుడు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆ పరమశివుడిని చూసి చాలా భక్తిగా మోకాళ్ళ మీద కూర్చొని అతనికి నమస్కరించి ఇలా అతనితో మాట్లాడడం మొదలు పెట్టాడు. తండ్రి, మీరు నా కోసం వచ్చారా? నిజంగా ఇక్కడికి వచ్చారా? మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది. నిజంగా నేను ఎంత ఆనందంగా ఉన్నానో అది నాకు మాత్రమే తెలుసు అని కన్నీరు కారుస్తూ దంతాసురుడు పలికాడు. అప్పుడు దంతాసురుడు, తండ్రి, మీ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ, దివ్య ఆయుధాల్ని, దివ్య శక్తుల్ని నాకు ఇవ్వండి. నాలాంటి అసురుడు మునుపెన్నడు ఉండకూడదు, తర్వాత కూడా రాకూడదు అని కోరుకున్నాడు. అదంతా విని శంకర భగవానుడు తదాస్తు అని చెప్పి ఆయన మాయమైపోయారు. ఇప్పుడు దంతాసురుడి దగ్గర అసుర జాతిలో ఎవ్వరి దగ్గర లేని దివ్య శక్తులు, దివ్య ఆయుధాలు, అస్త్రాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పరమశివుడు ఇచ్చిన ఆ గొప్ప వరాన్ని దంతాసురుడు వదులుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేడు. అప్పుడు దంతాసురుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఈసారి బ్రహ్మదేవుడికి. అలా మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు దంతాసురుడు ఈసారి బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, త్రేతాయుగం చివర్లో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి దంతాసురుడికి ఏ వరం కావాలో కోరుకో అని అడిగారు. అప్పుడు దంతాసురుడు ఇలా పలికారు. అదేమిటంటే, ప్రభు, నేను పరమశివుడికి తపస్సు చేసి కొన్ని వరాల్ని పొందాను. ఆ వరాల్ని నాకు పోగొట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. కాబట్టి మీరు నాకు ఎక్కువ పుణ్యం చేసుకున్న తర్వాత లభించే 9 జన్మల్ని వరంగా నాకు ఇవ్వండి. ఆ 9 జన్మల్లో పరమశివుడు నాకు ప్రసాదించిన వరాలు అన్ని పనిచేసేలా చూడండి. అదే విధంగా ఆ 9 జన్మల్లో నేను ఎవరో ఏంటో ప్రతి జన్మలో నాకు అది గుర్తుండేలా చూడండి అని కోరుకున్నాడు. అదంతా విని బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి తదాస్తు అని చెప్పి ఆయన మాయమైపోయాడు. ఆ విధంగా దంతాసురుడు శివుడి దగ్గర నుండి, అదే విధంగా బ్రహ్మదేవుడి దగ్గర నుండి అత్యంత శక్తివంతమైన వరాల్ని పొందాడు. కానీ ఆ వరాలను చెడు కోసం ఉపయోగించకూడదు అని ఆయన నిర్ణయించుకున్నాడు. కేవలం తన కోసం మాత్రమే ఆ వరాల్ని దంతాసురుడు పొందాడు. ద్వాపర యుగం మొదలయ్యింది. ఒక అరణ్యంలో దంతాసురుడు చాలా ప్రశాంతంగా అక్కడ జీవిస్తున్నాడు. ప్రతిరోజు పరమశివుడికి పూజలు చేస్తూ తనని తాను అదుపులో ఉంచుకుంటూ ఆ అరణ్యంలో జీవిస్తున్నాడు. అలా జీవిస్తున్న దంతాసురుడి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించింది. ఆమె పేరు అగ్నిక. ఆవిడ వనిదేవ మహర్షి కూతురు. దంతాసురుడు నివసిస్తున్న అరణ్యానికి కాస్త దూరంలోనే వనిదేవ మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో వనిదేవ మహర్షి వృద్ధుల్ని, అనాథ పిల్లల్ని పెంచుతున్నారు. అలాగే అక్కడ సన్యాసులు కూడా ఉన్నారు. ఎంతో మంది శిష్యులకు ఆయనకి తెలిసిన జ్ఞానాన్ని అక్కడున్న వారందరికీ నేర్పిస్తూ ప్రశాంతంగా ఆ ఆశ్రమంలో జీవిస్తున్నారు. అయితే ఒకరోజు దంతాసురుడు నివసిస్తున్న ఆ ప్రాంతంలోకి ఆ ఆశ్రమానికి చెందిన కొంతమంది స్త్రీలు ప్రవేశించారు. వాళ్ళు నవ్వుకుంటూ ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చారు. ఆ నవ్వుల శబ్దాన్ని విని దంతాసురుడు మాయమైపోయాడు. అప్పుడు అక్కడ ఒక శివలింగాన్ని చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు. అయితే అక్కడికి వచ్చిన స్త్రీలలో ఒక స్త్రీ దంతాసురుడికి బాగా నచ్చింది. అప్పుడే మొట్టమొదటిసారిగా దంతాసురుడు అగ్నికని చూశాడు. ఎప్పుడైతే దంతాసురుడు అగ్నికని చూశాడో, అగ్నిక తన కోసమే పుట్టింది అని దంతాసురుడు అనుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి దంతాసురుడు అగ్నికని వెంబడించడం మొదలు పెట్టాడు. అగ్నికని తనని ఎవరో చూస్తున్నట్లుగా, ఎవరో తనని వెంబడిస్తున్నట్లుగా చాలాసార్లు అనిపించింది. నెల రోజులు అగ్నికాని దంతాసురుడు వెంబడించాడు. అగ్నికాకి ఇష్టమైనవి, ఇష్టం లేనిది, ఇంకా అగ్నిక ఎలాంటి
ఏమిటో అతను చాలా బాగా తెలుసుకున్నాడు. అగ్నిక కోసం తనని తాను మార్చుకోవడానికి దంతాసురుడు ఎంతగానో ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో దంతాసురుడు సఫలమయ్యాడు. అయితే దంతాసురుడు వనిదేవ మహర్షి ఆశ్రమానికి ఒక రోజు వెళ్లి వనిదేవ మహర్షితో మీ కూతురైన అగ్నికాన్ని నాకిచ్చి పెళ్లి చేయండి అని దంతాసురుడు అడిగాడు. అప్పుడు వనిదేవ మహర్షికి చాలా కోపం వచ్చి దంతాసురుడిని ఇలా అన్నాడు, నువ్వొక రాక్షసుడివి, నీలాంటి రాక్షసుడికి నా కూతురినిచ్చి నేను వివాహం ఎలా చేస్తాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వనిదేవ మహర్షి చాలా కఠినంగా మాట్లాడారు. అప్పుడు దంతాసురుడు అతనితో ఇలా అన్నాడు, ఇలా చూడండి, మీ కూతుర్ని నేను చాలా బాగా చూసుకుంటాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, దయచేసి మీ కూతుర్ని నాకిచ్చి వివాహం చేయండి, అగ్నిక అంటే నాకు చాలా ఇష్టం అని దంతాసురుడు చెప్పాడు. ఆ ఇద్దరు అలా మాట్లాడుకోవడం అక్కడున్న వాళ్ళందరూ చూస్తున్నారు. అందులో అగ్నిక కూడా ఉంది. అప్పుడు వనిదేవ మహర్షి, నీలాంటి రాక్షసుడికి ఇక్కడ స్థానం లేదు, మర్యాదగా బయటికి పో అని వనిదేవ మహర్షి అన్నారు. ఆ మాటలకు దంతాసురుడికి చాలా కోపం వచ్చి దంతాసురుడు వనిదేవ పీకను పట్టుకుని దంతాసురుడు అతన్ని చూస్తూ ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చూడు, నిన్ను ఒప్పించి నీ కూతురు నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. నువ్వు నేను ఒక రాక్షసుని అనే కారణం చూపించి అగ్నికాని నాకు దూరం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. పెళ్లికి ఒప్పుకో, లేకపోతే చంపేస్తాను అని అందరికి వినబడేలా చెప్పాడు. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. అప్పుడు అగ్నిక ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి దంతాసురుడి చేతులు పట్టుకొని అతనితో ఇలా చెప్పింది, మా నాన్నగారిని చంపొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, దయచేసి అతన్ని వదిలేయని అగ్నిక దంతాసురుడిని వేడుకుంది. అప్పుడు అగ్నికాని దంతాసురుడు చూసి వనిదేవ మహర్షిని వదిలేశాడు. అప్పుడు దంతాసురుడు తన తాంత్రిక విద్యను ఉపయోగించి ఒక మంగళసూత్రాన్ని సృష్టించి అందరూ చూస్తుండగానే అగ్నిక మెడలో కట్టి అక్కడికక్కడే అగ్నికాని పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా అగ్నికాని బలవంతంగా దంతాసురుడు దక్కించుకున్నాడు. దంతాసురుడి గురువు శుక్లాచార్యుడు. అతనే దంతాసురుడికి తాంత్రిక విద్యల్ని నేర్పించాడు. అలాగే ఎలా యుద్ధం చేయాలో కూడా అతనే నేర్పించాడు. అగ్నిక, ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవి. ఇక్కడున్న వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం. ఇక్కడున్న వృద్ధుల్ని, అనాథ పిల్లల్ని నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు. అది నేను నా కల్లారా చూశాను. నేను నిన్ను వీళ్ళకి దూరం చేసి నిన్ను బాధ పెట్టను. మనిద్దరం ఇక్కడే ఉందాం, ఈ ఆశ్రమంలోనే ఉందాం. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అని వనిదేవ మహర్షిని కోపంగా చూస్తూ చెప్పాడు. ఆశ్రమం వెనకాల చెక్కతో తయారు చేసిన ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే అగ్నిక దంతాసురుడు కలిసి ఉండడం మొదలు పెట్టారు. వారికి పెళ్లైన రోజు రాత్రి ఆ ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరిగింది. ఆ రోజు రాత్రి అగ్నిక మంచం మీద కూర్చొని ఎంతగానో బాధపడుతోంది. అది గమనించిన దంతాసురుడు అస్సలు తట్టుకోలేకపోయాడు. అప్పుడు మెల్లగా నడుచుకుంటూ అగ్నిక దగ్గరికి వెళ్లి అగ్నిక ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని అగ్నిక చేతుల్ని పట్టుకుని అగ్నికని చూస్తూ ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు. అగ్నిక, నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను అగ్నిక. నేను నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటానేమో అని భయపడిపోయాను. అందుకే బలవంతంగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం నేను మాంసం తినడం కూడా మానేశాను. నువ్వు నాకు శాకాహారం పెట్టినా కూడా నేను ఇప్పుడు తినగలను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీ శరీరాన్ని చూసి ప్రేమించలేదు, నీ గుణాన్ని, మంచితనాన్ని చూసి నేను నిన్ను ప్రేమించాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అగ్నిక. ఇక్కడున్న వాళ్ళని ఎవ్వరిని నేను ఇబ్బంది పెట్టను. నా పని ఏదో నేను చూసుకుంటాను. నీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చేయను. అదే విధంగా నేను నిన్ను బలవంతం పెట్టను. నా కళ్ళ ముందు నువ్వు ఉండు అగ్నిక. అదే నాకు గొప్ప వరం అని దంతాసురుడు చెప్పాడు. ఆ మాటల్ని విని దంతాసురుణ్ణి అగ్నిక చూసి ఇలా అతనితో మాట్లాడడం మొదలు పెట్టింది. నీ పేరేంటి? దంతాసుర అని చెప్పాడు. దంత, నేను శ్రీ మహావిష్ణువు భక్తురాల్ని. అతనంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రతిరోజు అతనికి పూజలు చేస్తూ ఉంటాను. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. రాక్షసులకి శ్రీ మహావిష్ణువు అంటే నచ్చరు కదా. ఒక్కరోజు కూడా నేను నా స్వామికి పూజలు చేయకుండా ఉండలేను. నన్ను నా స్వామికి దూరం చేయొద్దు అని అగ్నిక చాలా బాధపడుతూ చెప్పింది. ఆ మాటలను విన్నంతసేపు దంతాసురుడికి కోపం అస్సలు రాలేదు. అతను నవ్వి లేచి నిలబడి అగ్నిక నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెతో ఇలా అన్నాడు, అగ్నిక, నీకు అతనంటే ఇష్టమా అని దంతాసురుడు ప్రశ్నించాడు. అవును అని అగ్నిక చెప్పింది. అప్పుడు దంతాసురుడు ఆమెతో ఇలా అన్నాడు, నేను నిన్ను బాధించేవాణ్ణి కాదు, నిన్ను ప్రేమించేవాణ్ణి. నీకు ఇష్టమైనది ఏదైనా నేను నీ నుంచి లాక్కోను. అది ఎప్పుడు నీతోనే ఉండాలి, ఉంటుంది. నీకు నచ్చినట్లుగానే నువ్వు ఉండు. ఇంకొక విషయం ఏమిటంటే విష్ణు పూజకు సంబంధించిన పుష్పాలు, ఫలాలు నేనే తీసుకొని వస్తాను. రెండవది, విష్ణుమూర్తిని పూజించమని గాని అతనికి నమస్కరించమని గాని నాకు చెప్పొద్దు అని దంతాసురుడు చెప్పాడు. ఆ మాటలు విని అగ్నిక నవ్వి దంతాసురుడు నుదుటి మీద ముద్దు పెట్టింది. ఆ రోజు నుంచి వారు చాలా సంతోషంగా ఆ ఇంట్లో జీవించడం మొదలు పెట్టారు. అగ్నిక విష్ణు పూజ చేస్తున్నప్పుడు దంతాసురుడు ఆ దరిదాపుల్లో కూడా ఉండేవాడు కాదు. విష్ణు పూజకు సంబంధించిన పుష్పాల్ని, ఫలాల్ని ప్రతిరోజు
ప్రతిరోజు దంతాసురుడు తీసుకొని వచ్చేవాడు. దంతాసురుడు నీలి కమలాలు, తెల్ల కమలాలు మాత్రమే తీసుకొని వచ్చేవాడు. ఆ పుష్పాలు ఎక్కడ దొరుకుతాయో కేవలం దంతాసురుడికి మాత్రమే తెలుసు. దంతాసురుడు అగ్నికని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అగ్నిక కూడా దంతాసురుడిని అదే విధంగా ప్రేమిస్తోంది. ప్రతిరోజు సాయంత్రం దంతాసురుడు తన భార్య క్షేమంగా ఉండాలి అని ఆ పరమశివుడికి దంతాసురుడు మొరపెట్టుకునేవాడు. మన అగ్నిక శ్రీ మహావిష్ణువుకి దంతాసురుడి గురించి మొరపెట్టుకునేది. అదేమిటంటే, మీ మీద ఉన్న భయాన్ని, కోపాన్ని తొలగించి అతను మీ భక్తుడయ్యేలా చూడమని ఆవిడ దంతాసురుడి కోసం పూజలు చేసేది. ఇంకా దంతాసురుడు క్షేమంగా ఉండాలి అని కూడా ఆవిడ విష్ణుమూర్తికి మొరపెట్టుకునేది. ఒక రోజు దంతాసురుడు శివ పూజ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక అసురుడు వచ్చాడు. అతను దంతాసురుడి మిత్రుడు. అతని పేరు అమర. ఈ అమర మనుషులకి వరాలు ఇచ్చే వరాన్ని పరమశివుడి దగ్గర నుండి పొందాడు. అమరాని చూసి దంతాసురుడు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు అమర దంతాసురుడితో ఇలా మాట్లాడుతున్నాడు. మిత్రమా దంతాసుర, నిన్ను చూసి ఎంతకాలమైంది? నువ్వు అగ్నిక అనే స్త్రీని వివాహం చేసుకుని ఒక ఆశ్రమంలో నివసిస్తున్నావట కదా, అది నిజమేనా అని నవ్వుతూ అమర అడిగాడు. అవును అమర అని దంతాసురుడు సమాధానమిచ్చాడు. నీ తండ్రి మహారాజ్ నిషాడాసుర నీ అన్న అయిన రక్తవక్రాన్ని యువరాజుగా పట్టాభిషేకం చేశారు. ఇది చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. అది మాత్రమే కాదు, వీలైతే నిన్ను తీసుకొని రమ్మని కూడా ఆయన నాకు చెప్పారు అని అమర అన్నాడు. అప్పుడు దంతాసుర, అక్కడున్న వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి తిరిగి కళ్ళు మూసుకొని పరమశివుడికి స్తుతించడం మొదలుపెట్టాడు. అప్పుడు అమర ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాలం చాలా వేగంగా గడిచిపోయింది. అగ్నికాకి దంతాసురుడికి వివాహం జరిగి 2 సంవత్సరాలు అయ్యింది. కానీ వారికి ఎలాంటి సంతానం కలగలేదు. వారు ఆ విషయం గురించి ఏమాత్రం బాధపడకుండా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ చాలా సంతోషంగా వారి జీవితాలని కొనసాగిస్తున్నారు. ఒకరోజు దంతాసురుడు అగ్నికని తీసుకుని తాను మొట్టమొదటిసారిగా అగ్నికని ఎక్కడ చూశాడో ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రాంతం చాలా బాగుంది. ఆ ప్రాంతం అగ్నికకి బాగా నచ్చింది. అక్కడ ఒక నది కూడా ఉంది. అప్పుడు అగ్నిక నడుచుకుంటూ వెళ్లి ఆ నదికి ఎదురుగా నిలబడింది. అప్పుడు దంతాసురుడు వెనకాల నుంచి నడుచుకుంటూ వచ్చి అగ్నికని కౌగిలించుకున్నాడు. అప్పుడు అగ్నిక దంతాసురుడి వైపు తిరిగి నవ్వుతూ ఇలా చెప్పింది. దంతా, నీలాంటి భర్త నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అగ్నిక దంతాసురుడిని చూస్తూ చెప్పింది. ఆ సమయంలో ఒక బాణం వేగంగా వచ్చి అగ్నిక గొంతులో దిగబడిపోయింది. అప్పుడు అగ్నిక రక్తం దంతాసురుడి ముఖం మీద పడింది. అప్పుడు ఆ క్షణం దంతాసురుడు చూస్తుండగానే అగ్నిక నేల మీద కుప్ప కూలిపోయింది. అలా అగ్నిక చనిపోయింది. అగ్నిక కింద పడిపోయిన 2 నిమిషాల వరకు దంతాసురుడు అగ్నికని అలా చూస్తూనే ఉన్నాడు. అగ్నిక శరీరంలోంచి రక్తం చాలా విపరీతంగా వస్తుంది. అప్పుడు దంతాసురుడు వెంటనే అగ్నికని తన చేతుల్లోకి తీసుకొని అగ్నికని చూస్తూ చాలా బాధపడుతూ ఇలా మాట్లాడుతున్నాడు. అగ్నిక, నన్ను చూడు అగ్నిక, ఏం జరిగింది అగ్నిక, ఏదైనా మాట్లాడు అగ్నిక అని దంతాసురుడు చెబుతున్నాడు. అప్పుడు దంతాసురుడు అగ్నిక గొంతులో దిగబడిపోయిన బాణాన్ని చూశాడు. అప్పుడు దంతాసురుడికి అర్థమైంది. అగ్నిక రక్తం వల్ల అగ్నిక ధరించిన తెల్లటి వస్త్రాలు ఎరుపు రంగులోకి మారిపోయాయి. అప్పుడు దంతాసురుడు చనిపోయిన అగ్నికని గట్టిగా పట్టుకొని చాలా భయంకరంగా ఏడుస్తున్నాడు. ఆ క్షణం దంతాసురుడికి ఎదురుగా పట్టు వస్త్రాలు ధరించిన ఒక మహారాజు కనిపించాడు. వాడి చేతిలో ఉన్న ధనుస్సును చూశాడు. ఆ మహారాజు వదిలిన బాణం వల్ల అగ్నిక తన ప్రాణాలను కోల్పోయింది. ఆ ఇద్దరు ఎప్పుడైతే ఒకరిని ఒకరు చూసుకున్నారో ఆ మహారాజు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి చాలా వేగంగా పరిగెత్తడం మొదలు పెట్టాడు. కోపంతో రగిలిపోతున్న దంతాసురుడు లేచి నిలబడి ఆ మహారాజుని తరవడం మొదలు పెట్టాడు. అలా ఇద్దరు పరిగెడుతున్నారు. అప్పుడు దంతాసురుడు చాలా వేగంగా వెళ్లి ఆ మహారాజుని పట్టుకొని తన తలని అతని శరీరం నుంచి ఒక్క దెబ్బతో వేరు చేశాడు. అలా దంతాసురుడు ఆ మహారాజుని చంపేశాడు. తన కసి తీరక ఆ దంతాసురుడు తన చేతులతో ఆ మహారాజు మృతదేహాన్ని చాలా భయంకరంగా చీల్చివేశాడు. తిరిగి అగ్నిక మృతదేహం దగ్గరికి దంతాసురుడు వచ్చాడు. అగ్నికని చాలా ప్రేమగా చూస్తూ అగ్నికని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన బాధ ఎక్కువైపోయింది. అగ్నికని చూస్తూ దంతాసురుడు ఏడుస్తున్నాడు. నా వల్లే నువ్వు చచ్చిపోయావు, నా వల్లే నువ్వు చచ్చిపోయావు, నేను నిన్ను ఇక్కడికి తీసుకురాకుండా ఉంటే నువ్వు బ్రతికుండేదానివి, నేనే చంపేశాను అని చెబుతూ చాలా భయంకరంగా ఏడుస్తున్నాడు. అతని బాధ రోదనగా మారింది. అగ్నిక మృతదేహాన్ని తీసుకుని దంతాసురుడు ఆశ్రమానికి వెళ్ళాడు. అగ్నికని ఆ స్థితిలో చూసి అక్కడున్న వాళ్ళందరూ చెప్పలేనంతగా బాధపడడం మొదలు పెట్టారు. వారి బాధ చూడలేక దంతాసురుడు ఎంతగానో కుమిలిపోతున్నాడు. అగ్నిక తండ్రి ఏడుస్తూ దంతాసురుడి దగ్గరికి వచ్చి చనిపోయిన అగ్నిక తల మీద చెయ్యి వేసి ఏడుస్తూ ఆమెని చూస్తున్నాడు. అప్పుడు అతడు దంతాసురుడిని చాలా కోపంగా చూస్తూ అతనితో ఇలా అన్నాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అని చాలా కోపంగా వనిదేవ మహర్షి అన్నారు. అప్పుడు దంతాసురుడు అగ్నికని ఎంతో బాధగా చూస్తూ అగ్నిక మృతదేహాన్ని అక్కడే ఉన్న ఒక చెట్టు కింద పడుకోబెట్టాడు.
పెట్టాడు. అక్కడ నుంచి చెప్పలేనంత బాధగా దంతాసురుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి వెనక్కి తిరిగి చిట్ట చివరిసారిగా అగ్నికాని చూసి అక్కడున్న వాళ్ళందరికీ నమస్కరించి అందరూ చూస్తుండగానే దంతాసురుడు మాయమైపోయాడు. అలా దంతాసురుడు తాను ప్రాణంగా ప్రేమించిన అగ్నికని కోల్పోయాడు. సో ఇక్కడికి ఇంతే గాయస్. ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 2 వీడియోని కూడా అతి తొందరలోనే రిలీజ్ చేస్తాం. ఆ వీడియోని ఎవరు మిస్ చేయకండి. ఇక రెండవది ఏమిటంటే, మా యూట్యూబ్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేయండి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ కి మీకు చాలా థ్యాంక్స్. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.